నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలో విద్యార్థుల పట్ల కేంద్ర ప్రభుత్వం మరియు ఢిల్లీ పోలీసులు చూపిన తీరుకు నిరసనగా ముదిగొండ మండలంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుడిపూడి బుచ్చిరామయ్య, మాజీ అధ్యక్షులు కోమినేని రమేష్ బాబు, వివిధ గ్రామాల జోన్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో చేపట్టిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మండల నాయకులు పిల్లోట్ల రాఘవ మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ప్రవేశ పరీక్షలు అన్ని లీకేజ్ అయి ఎంతో బాధపడి చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుని దీనికి నిరసనగా విద్యార్థులు నిన్న జంతర్ మంతర్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర చేసిన విద్యార్థి ఆందోళనని మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళ పోలీసుల ముసుగులో వాళ్ళ కార్యకర్తలు కూడా వచ్చి విద్యార్థినులు అని కూడా చూడకుండా మహిళల్ని కూడా విపరీతంగా క్రూరంగా హింసించి కొట్టినందుకు నిరసనగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధాని ఇంటి ముందు ధర్నాకు దిగితే నిరంకుశంగా మోడీ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారి మీద కూడా దాడి చేస్తూ నిరంకుశంగా ప్రియాంక గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేసిన నిరసనగా ఈ రోజు మండల కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, జిల్లా కాంగ్రెస్ కమిటీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు, మన ప్రియతమ నాయకుడు బట్టి విక్రమార్క గారి పిలుపు మేరకు ఈరోజు మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరుపుతున్నాం. ఈ నిరసన కార్యక్రమం మోడీ ప్రభుత్వం నిరంకుశంగా మోడీ ప్రభుత్వం దిగే వరకు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కంకణం కట్టుకొని ఇలాగే ప్రతి కార్యక్రమాన్ని మోడీ నిరంకుశాన్ని వ్యతిరేకించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ నాయకులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ జై కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మోడీ 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 మోడీ, బీజేపీ నిరంకుశ పరిపాలన, బీజేపీ నిరంకుశ పరిపాలన. ఎంతో కష్టపడి విద్యార్థులకు చేసుకొని వాళ్ళు దాన్ని ప్రకటించాలని జనాల్లో పోతుందని చెప్పి ఈ రోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం తనకున్నటువంటి బంధుత్వాన్ని మొత్తం పోలీసులు మొత్తాన్ని పెట్టుకొని మన నాయకులపై, అదేవిధంగా ప్రియాంక గాంధీపై, అదేవిధంగా మన ఖర్గే గారిపై, విద్యార్థులపై దాడి చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, ఇప్పుడు ఇది ఏదైతే జరిగిందో అది మళ్ళీ ప్రతిఘటనగా ఉండాలని మన ఇక్కడ అందరం కలిసి ముక్తికంఠంతో ఈ రోజు పట్టి గారి యొక్క అనుసారం, అదేవిధంగా మండలాధ్యక్షుల ఆదేశానుసారం, అదేవిధంగా మనందరం ముక్తికంఠంతో దీన్ని ఏ విధంగా జనాల దేశంపై రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే పార్టీ కోసం పనిచేస్తున్నాం, అదేవిధంగా మనం దాన్ని వెయ్యింతలుగా మనం కష్టపడి పనిచేయాలని, గతంలో మన తర్వాత రాబోయే తరానికి మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఏదైతే ఈ సమావేశం నుండి తెలియజేసే విషయం ఏంటంటే, ఏదైతే చనిపోయిన విద్యార్థులు ఉన్నారో సూసైడ్ చేసుకొని వాళ్ళకి తక్షణమే కేంద్ర ప్రభుత్వం ₹1 కోటి వాళ్ళకి ఎక్స్గ్రేస్ చేయాలని, అదేవిధంగా వారికి ఏదైతే వాళ్ళ మీద కేసులు పెట్టారో ఆ కేసులన్నీ ఎత్తివేయాలని, వారి యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చుకొని ఇప్పటి నుంచైనా జనాల్లో కలిసి ప్రజాస్వామ్యాన్ని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిండో ఆ రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని పనిచేయాలని మా పార్టీ నుంచి నేను ఈ విషయాన్ని సెంటర్ నుంచి తెలియజేస్తున్నా. ఇది కనుక విచ్ఛిన్నం అయితే ఎందాకాలం పోవడానికి సిద్ధంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముక్తికంఠంతో వాళ్ళు